ఆశీర్వాదాలన్నీ నావే, ఇచ్చుట పొందుట. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 7:23. యజమానిగా ఉండటం అనేది గొప్ప అనుభూతి. అది ఎల్లప్పుడూ సంతృప్తికరంగా ఉండదు, కానీ తరచుగా అది ఎంతో కాలంగా మనసులో ఉండి ఇన్నాళ్ళకు తీరిన కోరికై ఉంటుంది. మనం సొంతం చేసుకోవాలనుకున్న ఒక వస్తువును ఏదో షాపులో చూస్తాం, పొదుపు చేస్తాం, అపేక్షిస్తాం, దాన్ని ఆశిస్తాం. అది మన చేతుల్లో, మన ఇంటిలో ఉన్నట్లుగా ఊహించుకుంటాం. ఎట్టకేలకు మనం దాన్ని కొని ఇంటికి తీసుకొచ్చి అందరికీ ప్రస్ఫుటంగా కనిపించే చోట నిలుపుతాం. క్రీస్తు మనల్ని కొన్నాడు. ఆయన మన కోసం ఆశగా ఎదురు చూశాడు. మన స్థానం ఎలా ఉండాలో ఆలోచన చేశాడు, వెల చెల్లించాడు. ఆయన సొంతం చేసుకున్నాడు, మనల్ని సంపాదించుకున్నాడు. మార్కెట్లో కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిన బానిసల మన యజమాని ఎవరు అనే విషయంలో ఎలాంటి వివాదానికి తావులేదు. మనం ఆయనకు చెందిన వారమా కాదా అనే మీమాంస అక్కర్లేదు. మనం ఆయన సొత్తు. అయినా ఆయన మనకు ఏదైనా ఆజ్ఞాపించిన ప్రతిసారి ఆ సంబంధాన్ని తెంచుకోవాలని పోరాడి గొడవ పడవచ్చు, లేదా మన సమస్తాన్ని ఆయనకు అర్పించడం, ఆ తరువాత ఆయన సమస్తాన్ని మనకు విడుదల చేయడం జరగవచ్చు. ఒకటి జరగకుండా మరొకటి జరగదు. క్రీస్తుకు ప్రతిష్ఠించుకోవడం అనేది మనల్ని పాపపు దాస్యం నుంచి విముక్తులను చేసి ఆయన సొత్తుగా ఉండడంలోని ఆశీర్వాదాలన్నిటినీ మనకు విడుదల చేస్తుంది. ఆనందంగా క్రీస్తుకు సేవ చేయడానికి, వేదనతో పాపానికి దాసులుగా ఉండడానికి మధ్య వ్యత్యాసం మనం తీసుకునే నిర్ణయంలోనే ఉంది. దేవుడే యజమాని అన్న వాస్తవానికి తొలి ప్రతిస్పందన ఆ సత్యాన్ని పదే పదే మన నోట పలకడమే. నేను ఆయన వాడను, నేను ఆయన దానను, ఆయన నా యజమాని, నేను క్రీస్తుకు చెందిన వాడను, నేను క్రీస్తుకు చెందిన దానను. ఈ విధంగా వల్లించడం ద్వారా దేవుడు స్థిరపరిచిన షరతును అంగీకరించడానికి నాలో ఇష్టం కలుగుతుంది. ఈ సంబంధాన్ని నా మనసు, నా హృదయము అంగీకరించాక నా జీవితానికి ఉన్న ఉద్దేశాన్ని నేను గ్రహించడం మొదలవుతుంది. ఈ కలయికలోని ధన్యతను నేను అనుభవించడం ఆరంభించినప్పుడు బానిసత్వం నుంచి, ఎంతో సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి విడుదల పొందడం నేను నేర్చుకుంటాను. సొంత దారును బట్టి చూస్తే నేను క్రీస్తు దాసుని. నేను ఆయన సొత్తుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను. ఆయన నా యజమానుడు అన్న విషయాన్ని తిరస్కరించినంత మాత్రాన వాస్తవం మారదు. ఆ వాస్తవాన్ని అంగీకరిస్తే గనక నా మనసు మారడం మాత్రం ఖాయం. నా స్థానానికి నన్ను లోబరుచుకోవడం వల్ల సేవలో సంతోషాన్ని కలిగించి క్రీస్తుతో నాకున్న సన్నిహిత సంబంధంలోని ఆశీర్వాదాలన్నిటినీ విడుదల చేస్తుంది. మన ఇష్టాన్ని ఆయనకు లోబరచకుండా క్రీస్తు తన ఆశీర్వాదాలన్నిటినీ విడుదల చేయాలని మనం ఆశించవచ్చు, కానీ అలా కుదరదు. మన సమస్తాన్ని ఆయనకు అప్పగించే కొలది ఆయన సమస్తం మనకు అప్పగించడానికి సమ్మతిస్తాడు. ఆయనలో మన సంపూర్ణతను అనుభవించడాన్ని మన సమర్పణ ప్రభావితం చేయగలదు. సర్వము యేసుకే అర్పించు. తండ్రి, నీ కుమారుని రక్తంతో నన్ను కొన్నందుకు వందనాలు. నేను నీ వాడను. నేను నీ దాసనగా ఉండాలని, నాకున్న సమస్తాన్ని ఆపాదమస్తకం నీకే అర్పించాలని నిర్ణయించుకున్నాను.